ఇచ్చితందుకే తయారు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఎన్నికల ఫలితాలు వచ్చినాక జూబ్లీ హిల్స్ అభివృద్ధి కోసం 4000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడట. అన్న 23 నెలకోలే ఎవరు ఆపిరన్నా? మేము ఆపినమా? ఎందుకు ఇవ్వలేదన్న 23 నెలకోలే? చచ్చిపోయిన మాగంటి గోపీనాథ్ గారు ఆపిర్రా? కేటీఆర్ ఆపిండా? ఎవరు ఆపినరు? ఎందుకు 4000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు మిగతా అన్ని జిల్లాలలో ఇచ్చిండ్రు కదా, ప్రతి అసెంబ్లీకి 3000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరు కదా. మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి 4000 ఇల్లు ఇచ్చేందుకు ఎన్నికల ఫలితాలు వచ్చినాక ఇచ్చుడేంది? అంటే ఇదేంటంటే మోసేకి బెల్లం పెడితే వెనకాల ఉన్నాడు చూస్తాడు, ఎలక్షన్లు అయిపోయినాక ఇందిరమ్మ ఇల్లు వస్తుందేమో, ఎలక్షన్లు అయినాక ఇందిరమ్మ ఇల్లు వస్తుందేమో అనేటువంటి పంచాయతీ తప్ప ఇంకొకటి కాదు. అందుకని గెలుస్తాం ఓడుతాం రాజకీయాల్లో, ప్రజలు ఆశీర్వదిస్తే ఎన్నికలైనా ఉప ఎన్నికలైనా గెలుస్తాం. భారతీయ జనతా పార్టీ గెలిచిన ఉప ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఎవరు గెలవలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక ఖమ్మం జిల్లా దగ్గర నుంచి మొదలుకుంటే, నల్లగొండ జిల్లా నుంచి మొదలుకుంటే, మా మెదక్ జిల్లా నారాయణఖేడ్ దాకా ఏడ ఉప ఎన్నిక జరిగినా మీ కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలను అన్నింటినీ కోల్పోయింది. కానీ భారతీయ జనతా పార్టీ ఎన్ఎం శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మొదలుకుంటే, ఎండల లక్ష్మీనారాయణ గారి దగ్గరికి, రఘునందన్ రావు దాకా, ఈటల రాజేందర్ దాకా ఏడ పోటీ చేసినా ఉప ఎన్నికలలో గెలిచినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. కాబట్టి భయం పట్టుకొని ఏది పడితే అది మమ్మల్ని తిట్టడం సమంజసం కాదు. ఓట్ల కోసం స్థాయి దిగజార్చుకోవద్దు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి అనేటువంటి పదానికి ఉండేటువంటి హోదాను, గౌరవాన్ని, స్థాయిని గుర్తుంచుకొని మాట్లాడు తప్ప 4 ఓట్ల కోసం చిల్లర మాటలు మాట్లాడి ఆ పదవి స్థాయిని, మీ స్థాయిని తగ్గించుకోవద్దని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హితవు పలుకుతూ 12వ తారీఖు చాయిస్ ఈజ్ యువర్స్, వేదిక కూడా మీదే. ఒకరిని రమ్మంటే ఒకరమే వస్తాం, ఇద్దరిని రమ్మంటే ఇద్దరమే వస్తాం. కాళేశ్వరం పంచాయతీ, పీసీ కోర్స్ కమిషన్ నివేదిక, మీరు ఏ దాని మీద చర్చించేందుకైనా కిషన్ రెడ్డి గారి తరఫున పార్టీ నుంచి ఎవరిని రమ్మన్నా వస్తాం. లేదు మా స్థాయి పెద్దది అనుకుంటే గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని తీసుకొని రమ్మన్నా వచ్చి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ దేశంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్టు నుంచి ఏళ్ళదాకా అజయన్న చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది ఎంపీలు, చాలా మందిని అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు అరెస్ట్ చేసినాయి, రిమాండ్ చేసినాయి. ఆడలేక మధ్యలో ఓడింది. అది మీకు అరెస్ట్ చేసేది ఇష్టం లేక దానికో కుంటి సాకు ఎత్తుక్కొని ఎవరో చెప్పిర్రని గవర్నర్ అనుమతి అడిగినాం. ఎందుకన్నా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే గవర్నర్ అనుమతి కావాలన్నా? ఏడున్నదన్నా ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే గవర్నర్ అనుమతి కావాలని? మరి అట్లంటే రాజాసింగ్ గారిని రిమాండ్ చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వమో అదే టీఆర్ఎస్ ప్రభుత్వమో గవర్నర్ అనుమతి తీసుకుందా అన్న? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదన్న? వాళ్ళందరి అనుమతులకి గవర్నర్లు అనుమతులు ఇచ్చిర్రా అన్న? వాళ్ళందరి అరెస్ట్లకి మేము ఏదైనా కార్యక్రమాన్ని పోతుంటాం, అర్ధరాత్రి అపరాధాన్ని మమ్మల్ని ఎత్తుకపోతలేరా అన్న? పోలీసులు అరెస్ట్ చేస్తలేరా? చట్టంలో ఎక్కడైనా ఒక లొసుగు కనబడితే ఆ లొసుగును అడ్డం పెట్టుకొని కేసీఆర్ని, కేటీఆర్ని అరెస్ట్ చేయకుండా ఆపుతుందే నువ్వు వచ్చి ఎందుకు అనుమతి ఇస్తలేరు? అనుమతి ఎందుకన్నా? అనుమతి పంచాయతీ ఎందుకు వచ్చింది? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా, నువ్వు రిమాండ్ చేయి, కోర్టు తెలుస్తుంది. ఈ దేశంలో ఎవ్వరు ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదా? మీకు తెలిసి మీడియా మిత్రులే కదా మీరంతా. ఈ దేశంలో ఏ ఎమ్మెల్యే అరెస్ట్ కాలేదా? ఏ ఎంపీ అరెస్ట్ కాలేదా? రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు పోనీ గవర్నర్ అనుమతి తీసుకుంటా ఆ రోజు కేసీఆర్? ఇలా కేటీఆర్ని అరెస్ట్ చేయమంటే గవర్నర్ అనుమతి ఇస్తలేడు. బీజేపీ వాళ్ళు అంతే పడుతున్నారు. మధ్యలో మాకేం పంచాయతీ అన్నా? నీకు చేత కాకపోతే మా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న మమ్మల్ని పాలించమని మా కేబినెట్, ముఖ్యమంత్రి పదవి ఇచ్చాయి. ప్రశాంతంగా మేము ఎవరెవరిని అరెస్ట్ చేయాలో మేము చేస్తాం. ప్రజలు నీకు మ్యాండేట్ ఇచ్చారు. నేను అరెస్ట్ చేసిన, నేను అడుగుతున్న వేరే వాళ్ళ పంచాయతీ మర్చిపో, నిన్ను అరెస్ట్ చేసిన రోజు గవర్నర్ అనుమతి ఇచ్చిర్రా? మీరు ఎంపీగా పార్లమెంట్ సమావేశాలు అటెండ్ అయ్యి ఎయిర్పోర్ట్లో దిగితే నీ భాషలో చెప్పాలంటే గదేదో పిచ్చగుంట్ల ఫామ్ హౌస్ మీద ఒక పిచ్చగుంట్ల డ్రోన్ ఎగిరేస్తే